హలో ఎవ్రీవన్, శాతవాహనులు అనే టాపిక్లో లెక్చర్ నెంబర్ 1 కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు లెక్చర్ నెంబర్ 2 స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు స్కై అకాడమీ. ఫ్రెండ్స్, శాతవాహనుల్లో లెక్చర్ నెంబర్ 1లో మనం పురాణాలకి సంబంధించి కంప్లీట్గా విత్ ట్రిక్స్ మనం కంప్లీట్ కవర్ చేసాము. మీరు మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేరు. ఆ రకంగా మనం ట్రిక్స్ ఫ్రేమ్ చేసి మినోమిక్స్ ఫ్రేమ్ చేసి ఆ వీడియో తయారు చేసి ఉన్నాము. ఈ వీడియో కూడా ఇంకొద్దిగా అప్గ్రేడెడ్ లెవెల్లో అంటే విత్ ఇమేజెస్తో సహా నేను మీకు గుర్తుండేలాగా మినోమిక్స్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇందులో మనం నాణ్యాలు శాసనముల గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ సిలబస్ గురించి నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ రాజధాని కానీ రాజకీయ చరిత్ర కానీ ఇవన్నీ చెప్పున్నాను. ఫ్రెండ్స్, మనం ఈ హిస్టరీని రివిజన్ చేసేటప్పుడు ఎలా రివైజ్ చేయాలి, ఈ మినోమిక్స్ యూజ్ చేసుకొని ఎలా రివైజ్ చేసుకోవాలి అనేది నేను మీకు ఫైనల్లో ఒక టిప్ అయితే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి బృహత్ కథకు సంబంధించి ఆల్రెడీ చెప్పున్నాను. బృహత్ కథలో కీవర్డ్ బ్రూ అనుకున్నాము. సో ఏదైతే ఈ కీవర్డ్ ఉందో ఈ కీవర్డ్ని ఇలా లిస్ట్ అవుట్ చేసుకొని దాని పక్కనే మనం ఏదైతే మినోమిక్ అనుకుంటున్నామో ఈ మినోమిక్ ఇలా లిస్ట్ అవుట్ చేసుకొని దాని పక్కనే ఆన్సర్ ఇలా లిస్ట్ అవుట్ చేసుకుంటాం. ఇలా 3 పీసెస్లో లిస్ట్ అవుట్ చేసుకొని ఫస్ట్ దీన్ని ఫోల్డ్ చేసేసి ఈ 2 పార్ట్స్ మనకు కనిపించకుండా ఈ ఫోల్డ్ చేసి ఫస్ట్ బృహత్ కథ అనే వర్డ్ని మాత్రమే చూసి మనకి బ్రూ అనేది కాన్సెప్ట్ గుర్తొస్తుందా, ఈ వర్డ్ అనేది గుర్తొస్తుందా, మినోమిక్ అనేది చూసుకుంటాము. దాని తర్వాత దాని ఆన్సర్ మనకి గుర్తొస్తుందా లేదా, ఏదైతే గుణాఢ్యుడు ఉన్నాడో ఏదైతే మనం చెప్పున్నామో ఈ గుణాఢ్యుడి గురించి ఇది గుర్తొస్తుందా లేదా అనేది మనం రివిజన్ చేసుకోవడానికి ఇలాంటి ఒక మెటీరియల్, ఇలాంటిది ఒక పీడిఎఫ్ ఒకటి తయారు చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను మీకు ఒకటి తయారు చేసి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. అవసరం ఉన్నవాళ్ళు, యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని అది ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోండి. సో లెట్స్ జంప్ ఇన్ టు అవర్ టుడే సెషన్. ఇదంతా మనం ఆల్రెడీ సిలబస్ నేను మీకు చెప్పున్నాను. ఈ సిలబస్ అన్నీ మనం కవర్ చేద్దాం 1 by 1. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే పోయే టాపిక్ నాణ్యాలు. శాతవాహనులకు సంబంధించి ఏవైతే నాణ్యాలు ఉన్నాయో ఇవి శాతవాహనుల నాణ్యాలు అన్నమాట. ఓకే, ఈ సింబల్ని ఉజ్జయిని సింబల్ అంటాము. ఈ ఉజ్జయిని సింబల్ కానీ దేవదేవతల బొమ్మలు కానీ జంతువుల బొమ్మలు కానీ ఇవన్నీ వాడేవాళ్ళు శాతవాహనులు. ఓకే, ఈ నాణ్యాల గురించి మనం చదివే ఏదైతే స్టడీ ఉంటుందో, ఏదైతే శాస్త్రం ఉంటుందో ఆ శాస్త్రాన్ని న్యూమిస్మాటిక్స్ అంటారు. న్యూమిస్మాటిక్స్ ఎలా గుర్తుపెట్టుకుంటాం? ఈ న్యూమిస్మాటిక్స్ అనేది నాణ్యాలు కదా, నాణ్యాలకి సంబంధించి నాణ్యాలు ఏమంటాం? కాయిన్సే కదా. ఏవైతే నాణ్యాలు ఉన్నాయో ఆ కాయిన్స్ ఉన్నాయో ఈ కాయిన్స్ని మనం ఎక్కడ వాడతాము? మీకు గుర్తుంటే మ్యాథ్స్లో ప్రాబబిలిటీ అనే కాన్సెప్ట్ ఉండేది, గుర్తుందా? ప్రాబబిలిటీ అని ఒక కాయిన్ని ఎగరవేస్తే అది బొమ్మ హెడ్ పడుతుందా టైల్స్ పడుతుందా అని చెప్పి 50-50 ఛాన్సెస్ ఇలా మనం చదువుకునే వాళ్ళం, గుర్తుందా? ఈ కాయిన్స్ ఎక్కడ వాడతాం? మ్యాథ్స్ అనే టాపిక్లో మనం ఎక్కువ వాడతాము. సో ఏమంటాం? మ్యాటిక్స్ ఈజ్ నథింగ్ బట్ మ్యాథ్స్. ఇలా గుర్తుపెట్టుకోండి. ఆర్ ఇంకో రకంగా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటి? మిస్ అంటే షీ అన్నట్టు ఫీమేల్. ఓకే, మిస్ ఫీమేల్. ఈ ఫీమేల్ ఏదైతే మనం జోక్గా చెప్పుకోవాలి అనుకుంటే వైఫ్ ఏం చేస్తుంది? హస్బెండ్ సంపాదిస్తేనే వైఫ్ దగ్గర విలువ, లేదంటే విలువ ఉండదు కదా. ఎంత ఫన్నీగా మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తే అది అన్ని ఎక్కువ రోజులు గుర్తుంటుంది. ఓకే, మన జేబులో కాయిన్స్ ఉంటే, మన దగ్గర డబ్బులు ఉంటేనే వైఫ్ దగ్గర వైఫ్ విలువ ఇస్తుంది, లేదంటే లేదు. ఇలా గుర్తుపెట్టుకోండి. అలా అని 100% అలానే ఉంటారని కాదు. ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్నాను. ఓకే, ఎవరు హార్ట్కి తీసుకోండి. ఆల్రెడీ నేను మీకు చెప్పాను ఈ మినోమిక్స్ అన్నీ మనం ఫన్నీగా గుర్తుపెట్టుకోవడానికే. రైట్, నాణ్యాల గురించి స్టడీ చేసే శాస్త్రాన్ని ఏమంటాం? మ్యాటిక్స్ని మ్యాథ్స్తో రిలేట్ చేస్తాం. కాయిన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ నాణ్యాల మీద బొమ్మలు ఏవైతే ఉంటాయో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఏవైతే ఈ బొమ్మలు ఉన్నాయి కదా మనకు కనిపిస్తూ ఉన్నాయి, ఈ బొమ్మల గురించి స్టడీ చేసే శాస్త్రాన్ని ఏమంటాం? సిగిలోగ్రఫీ. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం? సిగిలోలో ఏముంది? సీల్. ఏవైతే సీల్స్ ఉన్నాయి కదా ఈ బొమ్మలు ఏమంటాం? సీల్స్ అంటాం కదా. సిగిలో అంటే సీల్ ఉంది, సీలోగ్రఫీ. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. లేదా ఏదైతే గ్రాఫ్ మనం బొమ్మలు గీసుకుంటూ గ్రాఫ్స్ తయారు చేస్తాం కదా, అలా అయినా గుర్తుపెట్టుకోండి. బొమ్మల గురించి చెబుతుంది కాబట్టి బొమ్మలు ఇలా కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఏ టైప్ నాణ్యాలు వాళ్ళు వాడేవాళ్ళు అంటే సీసము, పోటీను, రాగి ఇలాంటి నాణ్యాలు వాడేవాళ్ళు. అయితే ఈ రాగి ప్లస్ తగరం కలిపి వాడితే ఏమొస్తుంది? పోటీన్ అనే ఒక లోహం వస్తుంది. దాంతో ఈ నాణ్యాలు తయారు చేసేవాళ్ళు, ఈ పోటీన్ నాణ్యాలు అన్నట్టు. ఓకే, ఎలా గుర్తుపెట్టుకుంటాం?
రాగి చూడండి, రాగి మనం ఏదైతే రాగి జావా తాగుతాం కదా, రాగి జావా తాగితే ఏమొస్తుంది? ప్రోటీన్స్, కాల్షియం ఇవన్నీ వస్తాయి అనుకుంటాం కదా. మన బాడీకి కావాల్సింది ఏంటి? ప్రోటీన్ కానీ కాల్షియం కానీ ఇవి కావాలి. మనకి అవసరం లేని ఏంటి? కార్బోహైడ్రేట్స్ మనకు అంత అవసరం లేదు. కార్బోహైడ్రేట్స్ మనం తక్కువ తీసుకోవాలి, ప్రోటీన్ కాల్షియం ఎక్కువ తీసుకోవాలి. అయితే ఈ రాగి తాగితే మనకి రాగి తగినంత మాత్రాన మనకి మన బాడీకి తగినంత తాగితే ప్రోటీన్ బాగా వస్తుందంట. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. రాగి ప్లస్ తగరం యూజ్ చేస్తే ప్రోటీన్ వస్తుంది. రైట్. రాగి ప్లస్ వెండి తయారు చేస్తే కర్షపణం వస్తుంది. ఓకే, ఏదైతే రాగి ప్లస్ వెండి, ఇక్కడ కూడా రాగి ఉంది, ఇక్కడ కూడా రాగి ఉంది కదా, కన్ఫ్యూజ్ అవ్వకండి. వెండిని గుర్తుపెట్టుకోండి. అలాంటప్పుడు వెండి ఉంది కదా, వెండి ఏదైతే కర్ష అనే వర్డ్ని చూస్తుంటే మీకు ఏమొస్తుంది? కర్షకులు ఉన్నారు కదా, కర్షకులు ఏదైతే కష్టపడి పనిచేస్తారు కదా, ఈ కూలీలు కష్టపడి పనిచేస్తే, ఈ ఇమేజ్లో చెప్పాను చూడండి, ఈ కూలీలు ఎవరైతే వీళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ కనిపిస్తున్నారు కూలీలు ఉన్నారు కదా, ఆ కూలీలు కష్టపడి పనిచేస్తుంటే, ఎవరైతే ఈ కూలీలు ఉన్నారో వీళ్ళు కష్టపడి పనిచేస్తుంటే వాళ్ళకి ఈ ఓనర్ ఏం చేస్తున్నాడు? వెండి నాణ్యాలు ఇస్తున్నాడు. వెండి నాణ్యాలు ఇచ్చి బంగారు నాణ్యాలు తను దాచిపెట్టుకుంటున్నాడు. ఇది కూడా బంగారు నాణ్యాలు తను దాచిపెట్టుకుంటున్నాడు. ఇవన్నీ ఏఐ జనరేటెడ్ ఇమేజెస్. ఓకే, మీకోసమే మెటీరియల్ ఇంకా బాగా గుర్తుండాలని చెప్పి ఈ ఇమేజెస్తో తయారు చేశాను. ఈ మెటీరియల్ని మీరు ఒక్కసారి చూశారు అంటే, 1-2 సార్లు వీడియో చూడండి, ఇంకా గుర్తుండిపోతుంది. సో ఏదైతే చెప్పున్నానో, ఈ రాగి ప్లస్ వెండిని కలిపితే కర్షపణం అన్నట్టు. రైట్. నెక్స్ట్ సువర్ణ నాణ్యాలు కూడా వాళ్ళ టైంలో ఉండేవంట. దీన్ని బంగారు నాణ్యాలు అని అంటాము. సువర్ణం అంటే తెలిసిందే కదా, బంగారం. ఏదైతే అవసరం లేదో దాన్ని కీవర్డ్ చెప్పట్లేదు. ఏదైతే అవసరమో వాటికి కీవర్డ్ చెప్తాను నేను. రైట్. బంగారం ప్లస్ వెండి. ఈ రోమన్ సామ్రాజ్యం ఏదైతే ఉందో, ఈ రోమన్స్ ఎక్కువ మనతో ట్రేడ్ చేసేవాళ్ళు. వీళ్ళు చూడడానికి రోమన్స్లా ఉన్నారు కదా. సో ఏదైతే శాతవాహన టైంలో ట్రేడింగ్ ఎక్కువ ఉండేది రోమన్స్తో, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు మన యూఎస్ఏతో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు ఏమి ఇచ్చేళ్తారు? డాలర్స్ ఇచ్చేళ్తారు కదా మనకి. అలానే రోమన్స్తో ఎక్కువ ట్రేడ్ ఉండే టైంలో అప్పుడు రోమన్ దగ్గర బంగారం ఎక్కువ ఉండేది. సో బంగారం ప్లస్ వెండి నాణ్యాలు మనకి ఎక్కువ ఇచ్చేవాళ్ళు. అయితే ఈ బంగారం ప్లస్ వెండి రోమన్ నాణ్యాలే ఎక్కువ మన దగ్గర తవ్వకాల్లో ఎక్కువ బయటపడిన కాయిన్స్ ఇవే. రైట్. అప్పట్లో కార్బన్ డేటింగ్ అవన్నీ చేసి మనకి ఇవి ఏ కాలం నాటివి, శాతవాహనుల టైంలో కావా అని చెప్పి మనోళ్ళు తీసి చెప్తారన్నట్టు. రైట్. అత్యధికంగా సీసం వాడేవాళ్ళంట. ఏదైతే సీసం రిలేటెడ్ మెటీరియల్ ఉందో ఆ సీసం నాణ్యాలు ఈ లోహంతో ఎక్కువ తయారు చేస్తారంట. ఈ సీసం ఎలా గుర్తుపెట్టుకుంటాము? సీసం శాతవాహనుల టైంలో ఏ రకమైన నాణ్యాలు అధికంగా ముద్రించేవాళ్ళు అని చెప్పి క్వశ్చన్ వచ్చేస్తుంది. రైట్. మన అక్కడ దాంట్లో ఆప్షన్ ఏముంటాయి? సీసము, పోటీను, రాగి ఇలాంటివి ఉంటాయి. సో మనం సీసం టిక్ చేయాలి. సో శాతవాహనులు అత్యధికంగా అనంలోనే మనకి సీసం గుర్తు రావాలి. సీసంలో చూడండి, ఫస్ట్ లెటర్ సా. శాతవాహనులో ఫస్ట్ లెటర్ కూడా సా. ఇలా గుర్తుపెట్టుకోండి. శాతవాహనులు సీసం, వీళ్ళు ఎక్కువ వాడేది సీసం, శాతవాహనులు. ఇలా గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఈ నాణ్యాల్లో మొదటి శాతకర్ణి ఎవరైతే ఉన్నాడో అతను మొదటిగా వెండి నాణ్యాలు ముద్రించాడు. మొదటి శాతకర్ణి ఫస్ట్గా ఏం ముద్రించాడు? వెండి నాణ్యాలు ముద్రించాడు. రైట్. అయితే ఇది చూడండి, ఎలా గుర్తుపెట్టుకుంటాం? శాత అంటే ఏంటి? 100 కదా, తెలుసు కదా మీకు, మ్యాథ్స్లో చదువుకొని ఉంటారు కదా. 100%, 100%, 100కు 100% అని చెప్పి అంటూ ఉంటాం కదా. ఏదైతే పర్సంటేజ్ ఉందో దాన్ని శాతం అంటారు. 100. ఏదైతే మొదటి శాతకాన్ని మొదటిగా ఏం చేశాడంటే ఫస్ట్ సెంచరీ చేశాడంట. ఓకే, స్విమ్మింగ్లో కానీ లేదంటే రన్నింగ్లో కానీ క్రికెట్లో కానీ సెంచరీ 100 అవుట్ ఆఫ్ 100 తెచ్చుకున్నాడంట. తెచ్చుకోవడం వల్ల అతనికి ఏమి ఇచ్చారు? వెండి ఏదైతే నాణ్యం ఉందో వెండి మెడల్ ఇచ్చారు అతనికి. ఇదిగోండి ఇందులో చూడండి, వెండి మెడల్ ఇచ్చారు అతనికి. ఇతను మొదటి శాతకాన్ని అనుకోండి. ఇతను విన్ అయ్యాడు కాబట్టి 100కి 100 తెచ్చుకున్నాడు కాబట్టి వెండి నాణ్యం ఇచ్చాడు ఇతనికి. రైట్. వెండి నాణ్యాలు ఇంకా స్కంద కానీ, గౌతమిపుత్ర శాతకర్ణి కానీ, యజ్ఞశ్రీ శాతకర్ణి కానీ అందరు ఇచ్చారు. కాకపోతే ఫస్ట్గా వేసింది ఎవరు అంటే మొదటి శాతకర్ణి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2. ఏదైతే ఈ బంగారు నాణ్యం ఉందో 35 వెండి నాణ్యాలు ఇస్తే ఒక బంగారు నాణ్యం వస్తుంది. ఓకే, అప్పట్లో 35 వెండి నాణ్యాలు ఇస్తే ఒక్క బంగారు నాణ్యం వస్తుంది. ఎలా గుర్తుపెట్టుకుంటారు 35 నెంబర్ని? 35 ఎవరి దగ్గర అయితే 35 ఉందో అతను పాస్ అంట. 35 కాయిన్స్ ఉంటే మీ ఎగ్జామ్లో పాస్ మార్క్స్ అంట 100కి 35 రావాలని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా.
మీమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఒక్క మార్కు 34 వచ్చినాయి సార్, ఇంకొకటి కలిపితే ఏమైంది, మమ్మల్ని పాస్ చేయవచ్చుగా అని చెప్పి కోవిడ్ అప్పుడు ఒక చిన్న మీమ్ కూడా బాగా ఎక్కువ వైరల్ అవుతూ ఉంది. ఓకే, 35 అనేది పాస్ మార్క్ అన్నట్టు, రైట్. 35 వెండి నాణ్యాలు ఉంటే అతన్ని పాస్ అయితే ఏమంటాము, బంగారంలా చదివాడు, బాగా పాస్ అయ్యాడు అంటారు కదా. బంగారంలా చదవాలంటే మీ దగ్గర బంగారం కాయిన్స్ ఉండాలి. బంగారం కాయిన్స్ రావాలంటే 35 నాణ్యాలు ఉండాలి మీ దగ్గర. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. 35 మార్క్స్ ఉంటే మీకు ఒక బంగారం నాణ్యం వస్తుంది. ఓకే, ఇవి వచ్చేసి మనకి ఈ 35 వెండి నాణ్యాలు ఉంటే ఒక బంగారు నాణ్యం ఇస్తారు, లేదా దీని వాల్యూ ఈక్వలెంట్ టు ఒక బంగారు నాణ్యం అని చెప్పి ఎక్కడ చెప్పారు అంటే వృషభదత్తుని శాసనంలో చెప్పారు. వృషభదత్తుని శాసనంలో దీని గురించి చెప్పారు, రైట్. శాసనం గురించి వచ్చినప్పుడు నేను దీనికి కీవర్డ్ చెప్తాను. ఉజ్జయిని పట్టణం గుర్తుగల నాణ్యాలు కూడా వేయించేవాళ్ళంట. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఉజ్జయిని పట్టణం గురించి, ఏదైతే ఉజ్జయిని సింబల్ కూడా చెప్పాను నేను మీకు, రైట్. ఎవరెవరు వేయించారంటే మొదటి శాతకర్ణి, గౌతమపుత్ర శాతకర్ణి, శ్రీముఖుడు, చండశ్రీ, వీళ్ళందరూ ఉజ్జయిని ఏదైతే సింబల్ ఉందో ఆ సింబల్ ఉన్న నాణ్యాలు వేశారన్నమాట. నెక్స్ట్, ఓడ తెరచాప గుర్తుగల నాణ్యాలు ఎవరు వేశారు? యజ్ఞశ్రీ శాతకర్ణి. అన్ని నాణ్యాల గురించే క్వశ్చన్స్ డైరెక్ట్గా ఉంటాయి, మీరు ఎక్కువ టెన్షన్ కూడా తీసుకోవాల్సిన లేదు, డైరెక్ట్గా ఉంటాయి. ఓడ తెరచాప గుర్తుగల నాణ్యాలు ఎవరేశారు అని చెప్పి వచ్చేస్తుంది. కింద 4-5 పేర్లు ఉంటాయి. యజ్ఞశ్రీ శాతకర్ణి. ఓడ అనగానే మనకేం గుర్తు రావాలి? యజ్ఞశ్రీ శాతకర్ణి పేరు గుర్తు రావాలి. ఎలా గుర్తొస్తుంది చూడండి. యజ్ఞం అంటే ఏం చేస్తాం మనం? ఇలా మీకు తెలిసిందే కదా, నేను ఆల్రెడీ చెప్పాను, ఎవరిని కించపరచడానికి కాదు, గుర్తుపెట్టుకోవడానికే. యజ్ఞం అంటే ఏం చేస్తాం? ఇలా క్యాంప్ ఫైర్ వేసుకుంటాం కదా, ఫైర్ వేసి అటు పంతులు గారు ఇటు పంతులు గారు కూర్చొని, రైట్, పూజలు హోమాలు చేస్తారు. అయితే ఇలా గుర్తుపెట్టుకోండి, ఇది క్యాంప్ ఫైర్ అన్నట్టు. క్యాంప్ ఫైర్ ఎక్కడ వేసుకుంటారు? ఫ్రెండ్స్ అందరు కలిసి ఎక్కడ వేసుకుంటారు? ఒక బీచ్ చివరిలో క్యాంప్ ఫైర్ వేసుకుంటారు. ఆ బీచ్ దగ్గర ఓడ ఒకటి తిరుగుతూ ఉంది. ఇలా గుర్తుపెట్టుకోండి. యజ్ఞశ్రీ, యజ్ఞం అని గుర్తు రాంగ్లోనే ఫైరు, క్యాంప్ ఫైర్ గుర్తు రావాలి, అది బీచ్ పక్కనే ఉన్నట్టు. ఈ యజ్ఞశ్రీ శాతకర్ణికి ఫ్యూచర్లో ఏమొచ్చినా సరే, ఎలాంటి వర్డింగ్ వచ్చినా సరే, ఏ పాయింట్ వచ్చినా సరే, ఈ క్యాంప్ ఫైర్ని రిలేట్ చేసుకుంటూ మనం లింక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం, రైట్. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇలానే కీవర్డ్స్ స్టోరీస్తో గుర్తుపెట్టుకోవాలి. లేదంటే మీరు ఎన్నెన్ని చదువుతారు, ఏమని చదువుతారు. ఈ ఓడ తెరచాపు గుర్తు ఒకటి ఉంది, దాని తర్వాత ఏనుగు గుర్తు ఎవరంటారు, దాని తర్వాత వెండి నాణాలు ఎవరేసారంటారు. సో ఇలా ఎంతమంది పేర్లను గుర్తుపెట్టుకుంటారు? ఇలా కీవర్డ్ రిలేట్ చేసుకొని జనరల్ రిలేటెడ్ స్టోరీస్ గుర్తుపెట్టుకుంటేనే గుర్తుంటుంది. లేదంటే నేను చెప్తున్నాను మీకు, ఆ ఎగ్జామ్ టెన్షన్లో 100కి 10-20 బిట్లు కూడా గుర్తురావు. ఇలా గుర్తుపెట్టుకున్నారనుకోండి, మీకు గుర్తుపెట్టుకోవడం అవసరం లేదు. ఓడ అని అడగంలోనే మనకి ఓడ ఎక్కడ ఉంటుంది? సీలో ఉంటుంది, సముద్రంలో ఉంటుంది. అక్కడ మనకి ఆ సముద్రం గుర్తురాంగంలోనే కెరటాలు, యజ్ఞము, ఆ ఫైరు అక్కడ కనిపించేస్తుంది. కింద 4 పేర్లు ఉంటాయి కదా మనకి, యజ్ఞశ్రీ శాతకర్ణి, లేదంటే మొదటి శాతకర్ణి, ఇలా ఉంటుంది కదా. సో ఇలా మనకు గుర్తు వచ్చేస్తుంది, రైట్. ఈ ప్రాసెసే మంచిది, కరెక్ట్, గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాసెస్, రైట్. నెక్స్ట్, గౌతమపుత్ర శాతకాన్ని నాణాలను విద్దంకి చిల్లు పునర్ముద్రిత అని అంటారంట. ఎందుకంటారు అంటే, ఇతని నాణాలు ఎలా ఉండేయంటే, నాణాలు మొత్తం ఇలా ఉండి ఎడ్జ్లో చిల్లు కానీ హోల్ కానీ లేదంటే చిన్న బ్రేక్ చేయడం కానీ ఇలా ఉండే ఇతని నాణాల మీద. సో అందుకని చిల్లు నాణాలు, విద్దుంకి నాణాలు, లేదా పునర్ముద్రిత ఎందుకంటారంటే, ఇతను ఒక రాజు మీద గెలిచి అతని ఏదైతే నాణాలు ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ అతని నాణాల మీద అతను బొమ్మ వేసుకున్నాడు అనుకుందాం. అతను బొమ్మ తీసేసి ఇలా మొత్తం ఇలా మొత్తం తీసేసి అతను ఏం చేశాడంటే, అతని ఏదైతే ముద్రలు ఉన్నాయో, ఎగ్జాంపుల్ ఉజ్జయిని ముద్ర అనుకుందాం అతనిది. సో ఉజ్జయిని ముద్ర వేసుకొని పునర్ముద్రిచ్చాడు, రైట్. పాతోళ్ళ పేరు తీసేసుకొని కొత్తోళ్ళ పేరు వేశాడు అనమాట, రైట్. సో అందుకని పునర్ముద్రిత. ఆ రాజు పేరు ఏంటి అదంతా మనకు అనవసరం, అయినా చెప్తాను నేను తర్వాత మళ్ళీ డిస్కషన్లో, గౌతమపుత్ర శాతకర్ణి డిస్కషన్స్లో వస్తుంది, అప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను. ఇప్పుడైతే గుర్తుపెట్టుకుంది, గౌతమపుత్ర శాతకర్ణి పునర్ముద్రిత నాణాలని వేశాడు. నెక్స్ట్, ఈ నాణాలు ఎక్కువగా ముద్రించింది ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. అవును, యజ్ఞాలు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఎవరైతే యజ్ఞం కోసం జనాలు వచ్చారో వాళ్ళకి ఈ నాణాలని పంచుతూ వెళ్ళారంట. అందుకని యజ్ఞశ్రీ శాతకర్ణి ఎక్కువ నాణాలు ముద్రిచ్చేవాళ్ళు. యజ్ఞం చేస్తున్నారు కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోవడానికి. ఆయన నిజంగా పంచలేదు, నేను మీకు గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. యజ్ఞశ్రీ శాతకర్ణి యజ్ఞం ఉంది కాబట్టి యజ్ఞం అనే పేరు నుంచి కీవర్డ్ తీసుకొని చెప్తున్నాను నేను. నెక్స్ట్, ఉజ్జయిని చండశ్రీ శాతకర్ణి ఎవరైతే ఉన్నారో ఆయన నాణాల మీద ఏమేమి ఉండేవి అంటే, ఉజ్జయిని చిహ్నము,
3 అంతస్తుల చైత్యము, గుర్రము ఇవన్నీ ఉండేయంట చండశ్రీ శాతకర్ణి నాణాల మీద. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటావు? చూడండి, చండశ్రీ ఎవరైతే శాతకర్ణి ఉన్నారో ఆయన కీవర్డ్ ఏం గుర్తుపెట్టుకుంటాం అంటే త్రూ అవుట్ ద శాతవాహన మనం ఈ కీవర్డ్నే గుర్తుపెట్టుకుంటాం. ముందు చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించి కాదు, మనకు గుర్తుండడానికే ఈ కీవర్డ్స్ వాడుతున్నాము. చండశ్రీ అంటే మామూలుగా ఈ కీవర్డ్ స్టార్టింగ్లో ఏమొస్తుంది? చండ శాసనుడు అంటాం కదా. చండ శాసనుడు అంటే బాగా ఇబ్బంది పెట్టేవాడు, చండ శాసనుడులా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి అంటే ఏమంటాం? బాగా ఇబ్బంది పెట్టేవాడు, బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. చూడండి, ఏదైతే గుర్రం ఉంది కదా, ఈ గుర్రాన్ని 3 అంతస్తులు ఎక్కించాడంట. 3 అంతస్తులు మెట్ల మీద నుంచి ఈ గుర్రాన్ని లాక్కొని వెళ్ళి దానికి ఉజ్జయిని సింబల్ వేసాడంట. ఉజ్జయిని సింబల్ అంటే ఏంటి? మన గుర్రానికి వెనక పక్కల గుర్రం మీద వేస్తూ ఉంటాం కదా. నాకు డ్రాయింగ్ కొద్దిగా సరిగ్గా రాదు, గుర్తు ఇలా ఉందనుకోండి గుర్రము. సో ఈ గుర్రానికి మనం ఇక్కడ ఇది మనది అని చెప్పి ఒక సింబల్స్ వేస్తూ ఉంటాం కదా. అలా ఈ గుర్రాన్ని 3 అంతస్తులు ఎక్కించి ఉజ్జయిని సింబల్ వేయించాడంట దాని మీద అని గుర్తుపెట్టుకోండి. ఓకే, చండశ్రీ అంటే మనం ఏం గుర్తుపెట్టుకుంటాం? చండ శాసనుడు అన్నట్టు గుర్తుపెట్టుకుంటాం. యజ్ఞశ్రీ అంటే యజ్ఞాలు చేసేవాడు అన్నట్టు గుర్తుపెట్టుకుంటాం. రైట్. నెక్స్ట్, శాతవాహన కాలంలో ఉన్నత అధికారులు, మహాతలవరులు, మహారథి, మహాగ్రామిక వీళ్ళు కూడా అందరూ నాణ్యాలను ముద్రించేవాళ్ళు. ఇదేందో శాతవాహనుల కాలంలో ప్రతి ఒక్కడు మహాతలవరులు వీళ్ళందరూ ఏంటంటే సైన్యాన్ని చూసుకునేవాళ్ళు, ఒకడు గ్రామాన్ని చూసుకునేవాళ్ళు, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. వీళ్ళు కూడా నాణ్యాలని ప్రింట్ చేసేవాళ్ళంట. ప్రతి ఒక్కడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాగా ప్రతి ఒక్కడు అందరూ నాణ్యాలని ముద్రించేవాళ్ళంట. దీనివల్లనే నెక్స్ట్ ఈ మహాతరువులు, మహారథులు వీళ్ళందరూ స్వయంగా తాము వేరే వేరే రాజ్యాలుగా, వేరే వేరే డైనస్టీస్గా తయారైపోతాయి. తర్వాత మనకి ఇష్వాకులు శాతవాహనులు సామంతులు అన్నట్టు. సో మహారథులు కానీ మహాతరువులుగా పనిచేసేవాళ్ళు ఇష్వాకులు కూడా. సో దీనివల్లనేమో ఎవరికి వాళ్ళు కరెన్సీ ముద్రించుకుంటూ ఉంటే ఇంకేముంది, పవర్ వచ్చేసినట్టే కదా, అవునా కదా. సో అందుకని చెప్పి మేబీ ఇలా దీనివల్ల శాతవాహనులు ఇక్కడ తప్పేమని చేసి ఉండొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూద్దాము. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ ఏవైతే నాణ్యాలు ఉన్నాయో అవి ఎక్కడ ముద్రించేవాళ్ళు, ఎక్కడ దొరికేవి అవి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడెక్కడ దొరికాయి. ఈ సాలిహుండం, శ్రీకాకుళంలో సాలిహుండం అని చెప్పి ఒక ఏరియా ఉంది. అందులో దీనారీ దొరికినాయంట. దీనారీ అంటే రోమన్లో ఏవైతే బంగారు నాణ్యాలు అవి చెప్పాం కదా, అవే అన్నట్టు. ఓకే, ప్రతి చోట రోమన్ నాణ్యాలే, నేను చెప్పాను కదా రోమన్ నాణ్యాలు ఎక్కువ దొరికినాయి. అత్తిరాల అని చెప్పి ఊరు, కడప, అక్కడ బంగారు రోమన్ నాణ్యాలు దొరికినాయి. వినకొండ గుంటూరు జిల్లాలో మళ్ళీ రోమన్ నాణ్యాలు దొరికినాయి. నాగార్జునకొండ గుంటూరు జిల్లాలో నాణ్యాలు ముద్రించే దిమ్మె ఒకటి దొరికింది. దిమ్మ అంటే ఏంటి? మనకి ఏదైతే అచ్చు ఉంటుంది కదా, ఇప్పుడు మనం వినాయక ఫెస్టివల్స్లో వినాయక చవితి అప్పుడు చూస్తూ ఉంటాం కదా, ముందు అచ్చు ఒకటి ఉంటుంది, వినాయకుడి అచ్చు ఒకటి ఉంటుంది. ఆ అచ్చు మీద వీళ్ళు ఏం చేస్తారు, ముందు మట్టి వేసి దాని తర్వాత పైన ఇంకో అచ్చు పెడతారు. దాన్ని తీయంలోనే వినాయకుడి బొమ్మ అక్కడ ప్రింట్ అయిపోయి ఉంటుంది. రైట్. సో ఆ అచ్చు ఉంటుంది అన్నమాట. ఈ నాగార్జున కొండ దగ్గర చూస్తే అచ్చు ఉంటుంది, దిమ్మె ఉంది, ముద్రిచ్చే దిమ్మె అచ్చు ఉంది అన్నట్టు. రైట్. ఎలా గుర్తుపెట్టుకుంటాము అంటే మనం ఏదైనా నాగదేవతకు సంబంధించి ఏదైనా విగ్రహాలు కానీ ఏమన్నా చూసామనుకోండి, ఇలా అచ్చు ఉంటాయి కదా, ఇలా అచ్చులు ఉంటాయి. మీరు ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే ఈ నాగు మనకి త్రూఅవుట్ ఎక్కడ వచ్చినా సరే స్నేక్ రిలేటెడ్ మనం గుర్తుపెట్టుకుంటాం అన్నట్టు. ధరణికోట ఏదైతే అమరావతి ఉందో అక్కడ 7668 రోమన్ నాణ్యాలు. ఈ నెంబరు అట్రాక్టివ్గానే కనిపిస్తుంది, 7866 మనకు గుర్తుండిపోతుంది. రైట్. సాతాని కోటలో సీసపు నాణ్యాలు దొరికినాయంట. ఎక్కడ ఏ నాణ్యాలు దొరికినాయి అనేది ఎక్కువ క్వశ్చన్ అడగడు, కానీ ఎక్కడ దొరికినాయి అని చెప్పి అడుగుతారు. ఎగ్జాంపుల్, శాతవాహనులకు సంబంధించి నాణ్యాలు ఈ కిందికి ఇచ్చిన ప్రాంతంలో దొరకలేదు లేదా దొరికినాయి అని చెప్పి ఇందులో 4 పేర్లో 3 పేర్లో ఇచ్చేసి వేరేది బయట పేరు ఒకటి ఇచ్చేస్తాడు, అలా అన్నట్టు. ఇది చూడండి, సాతాని కోటలో ఇక్కడ కనిపిస్తుంది సాసి, ఇలా గుర్తుపెట్టేసుకోండి. రైట్. ఈ పేర్లు మాత్రం గుర్తుపెట్టుకోండి. సాలిహుండంలో దొరికినాయి, అత్తిరాలలో, వినకొండ, నాగార్జునకొండ, ధరణికోట, సాతానికోట. ఈ ఏరియాలో మనకి బావికొండలో కూడా రోమన్ నాణాలు దొరికినాయి. ఈ ఏరియా పేర్లు మాత్రం గుర్తుపెట్టుకోండి. నంద్యాలలో 52 బంగారు నాణాలు దొరికినాయి. రైట్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన లిస్ట్ అన్నమాట. ఈ లిస్టులు కావాలంటే మినోమిక్ తయారు చేయవచ్చు. ఈ ముందు లెటర్స్ అన్నీ కలిపేసి ఒక చిన్న మినోమిక్లా తయారు చేయవచ్చు. కానీ ఇలా గుర్తుపెట్టుకుంటేనే మంచిది. ఇవి ఆ మినోమిక్ గుర్తుండదు మళ్ళీ.
రైట్. మనకి పేరు టు పేరు మినోమిక్ ఫామ్ చేస్తే, పేరు టు పేరు ట్రిక్ ఫామ్ చేస్తే దొరుకుతుండు. కానీ ఇలాంటి సింగిల్ వర్డ్స్ కలిపి మొత్తం కలిపి ఒక లైను సా ఆ వి నా ధ సా ఇలా గుర్తుపెట్టినా మనకి గుర్తుండవు, అనవసరం అది. దాని మీద పెట్టే కష్టం మామూలుగానే ఈ పేర్లు 1-2 సార్లు ఏదైనా, ఇప్పుడు హుండం ఉంది, అగ్నిహుండం, అత్తిరాల, అత్తి, అత్తగారిల్లు, అలా ఏదైనా గుర్తుపెట్టేసుకుంటే, అలా గుర్తుపెట్టుకుంటేనే పేర్లు గుర్తుపెట్టుకోండి, గుర్తుంటుంది. రైట్. నాణ్యాలపై చిత్రాలు ఏమేమి ఉండేవి, మన ఏదైతే నాణ్యాలు ఉన్నాయో వాటి మీద ఏ చిత్రాలు ఉండేవి అనేది ఒకసారి చూద్దాం. ఇదిగోండి నాణ్యాల మీద, ఇదిగోండి ఏనుగు, ఏదైతే ఎద్దు ఉందో వృషభం చిత్రం ఉంది. దాని తర్వాత ఇక్కడ చూస్తే ఏనుగు చిత్రం ఉంది, ఇలా గుర్రం చిత్రం ఉంది, ఇలా డిఫరెంట్ లయన్ చిత్రం కొన్ని చోట్ల ఉంది. ఇలా ఎద్దు, గుర్రం, ఏనుగు, సింహం, ఈ మూడే నేను ఒక కేటగిరీలో ఎందుకు పెట్టాను, రెడ్ కలర్లో ఎందుకు పెట్టాను అంటే, ఇది చూడండి ఒక సాధు జంతువు టైప్లో అన్నట్టు. మనం వీటి మీద ఎక్కి మనం స్వారీ చేయగలం. మామూలుగా ఎద్దు మీద మనం కూర్చుంటూ ఉంటారు కదా, ఎక్కడైనా మూవ్ అవ్వాలన్నా సరే ఎద్దుల బండ్ల మీద వెళ్తూ ఉంటాం కదా, గుర్ర బండ్ల మీద కూడా వెళ్తూ ఉంటాం, ఏనుగు మీద కూడా ఎక్కుతూ ఉంటాం. రైట్. సో ఇలా గుర్తుపెట్టుకోండి, ఏవైతే మనం ఎక్కుతామో వాటిని యూజ్ చేసుకొని వాళ్ళు నాణ్యాలు ముద్రించారు. నెక్స్ట్ ఏదైతే సింహం గుర్తుందో ఈ ముగ్గురిని చంపేసి తినేసిద్ది, అలాంటిది సింహం బొమ్మ కూడా ఉండేది. ఓకే. స్వస్తిక్ గుర్తుండేది, స్వస్తిక్ గుర్తు మనకు తెలిసిందే, స్వస్తిక్ గుర్తుండేది. ఉజ్జయిని తొరడం ఉండేది, ఆల్రెడీ మనం ఉజ్జయిని గురించి 3-4 సార్లు చదివాము. ఉజ్జయిని త్రిరాత్ అనే ఒక సింబల్ ఉండేది. ఓకే. రాజుల పేర్లతో నాణ్యాలు ఏమేమి ఉండేవి, గోభద్ర, సమగోప, వీళ్ళ పేర్ల మీద కూడా, రాజుల పేర్ల మీద ఈ చాలా పేర్లు ఉండేవి. ఎవరెవరైతే సామంతులు ఉన్నారో వాళ్ళ పేరు మీద కూడా నాణ్యాలు వేసుకునేవాళ్ళు. సో ఇలా చాలా పేర్లు ఉండేవి. జోగినాడులో ఒక చోట ఈ రాజుల పేర్ల గురించి ఇచ్చాడు, ఎందుకులే మంచిదని చెప్పి నేను మెన్షన్ చేసి పెట్టాను. అయితే ఈ నాణ్యాల మీద ఏ భాష వాడతారంటే ద్విభాష, 2 భాషలు వాడతారు. దేశీ భాష వాడతారు, ప్రాకృతం వాడతారు. వీళ్ళ అధికార భాష ఏంటి, ప్రాకృతం వీళ్ళ అధికార భాష కాదు. ఇక్కడ అశోకులు కానీ వీళ్ళది కానీ, దాని తర్వాత ఇష్వాకులు కానీ విష్ణుకుండల వరకు ప్రాకృతమే వాడతారు. విష్ణుకుండల దగ్గర నుంచి సంస్కృతం కొద్దిగా ముందుకు వస్తుంది. ఓకే. అధికార భాష సంస్కృతం, అక్కడి నుంచి విష్ణుకుండల దగ్గర నుంచి అధికార భాష సంస్కృతిగా మారుతుంది. అప్పటి వరకు ప్రాకృతమే నడుస్తుంది. ప్రాకృతం వీళ్ళ అధికార భాష. ఈ 2 భాషల్లో ప్రాకృతం, దేశీ భాష, ఈ 2 భాషల్లో కూడా ఉండేవి. 2 కలిపి కూడా వాడేవాళ్ళు. ఓకే. శివశ్రీ శాతకర్ణి అని చెప్పి ఒక రాజు ఉండేవాళ్ళు. ఆయన ఎక్కువ ఈ ద్విభాషతో ముద్రించేవాడు. శివ అంటే మనకు తెలిసి దేవుడు, శివుడు, గాడ్, మేల్ అన్నట్టు. శ్రీ అంటే ఫీమేల్ అన్నట్టు. ఓకే. ఈ 2 కలిపి ద్విభాష అన్నట్టు అలా గుర్తుపెట్టుకోండి. ద్విభాషతో శివశ్రీ శాతకర్ణి ముద్రించేవాళ్ళు. రైట్. నెక్స్ట్ ఈ నాణాలకు సంబంధించి ఇంతే, ఆల్రెడీ ఇన్ డెప్త్ అనాలిసిస్ అన్నట్టు ఆ నాణాల గురించి. ఇంకా మీరు ఇంకా లోపలికి వెళ్ళే అంత ఏం ఉండదు. ఇంకా ఏమన్నా 1-2 పాయింట్స్ వేరే బాగా లోపలికి వెళ్ళి చదివితే మీరు ఎక్కడైనా 1-2 పాయింట్స్ దొరుకుతాయేమో. కానీ 98%, 99% అక్కడ సిలబస్ అయిపోయినట్టే. అక్కడ నాణాల గురించి ఇంత డెప్త్గా వేరే పుస్తకాలు చాలా తక్కువ ఉంటాయి. ఓకే. జోగినాయుడు నేను ఎక్కువ ఫాలో అవుతాను. జోగినాయుడులో ఎందుకంటే మీకు ఒక ఎగ్జామ్ ఓరియంటెడ్ ఉంటుంది పుస్తకం. సో జోగినాయుడు మన ఏదైతే పీపీటీస్ ఉన్నాయో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ జోగినాయుడు నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి. అండ్ మెయిన్వైల్ నేను వేరే బుక్స్ కూడా, నేను మీకు ఎలా అయితే బిఎస్ఎన్ హనుమంతరావు చెప్పాను, వేరే పుస్తకాలు కూడా చెప్పున్నాను కదా, తమిళనాడు పుస్తకాలు కానీ తెలుగు అకాడమీ పుస్తకాలు కానీ ఇవన్నీ కలిపే ఈ పీపీటీస్ రెడీ చేసినాయి. కాకపోతే మీకు ఏంటంటే జోగినాయుడికి సంబంధించి ఫార్మాట్ అది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. రైట్. నెక్స్ట్ ఇప్పుడు శాసనాల గురించి చెప్దాం. నాణ్యాలు అయిపోయినాయి. నాణ్యాల్లో ఎలా దొరికినాయి, ఎక్కడెక్కడ దొరికింది, దానివల్ల శాతవాహనుల ఎగ్జిస్టెన్స్, వాళ్ళు ఉన్నారు అనేది ఎలా అయితే కనుగొన్నామో అలానే ఇప్పుడు శాసనాలలో కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి శాసనాలు, ఎక్కడెక్కడ వీళ్ళు శాసనాలు వేశారు, ఏ కొండల మీద, ఏ రాళ్ల మీద ఎక్కడెక్కడ శాసనాలు వేశారు అనేది చూద్దాం ఒకసారి. ఈ శాసనాల గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటాము, ఎపిగ్రఫీ అంటాం. ఎపిగ్రఫీ ఆల్రెడీ చెప్పాను కదా నేను మీకు. సిలిగ్రఫీ చెప్పాను, సీల్ గ్రఫీ అనుకోండి. సీల్ గ్రఫీ అంటే సీల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీల్స్ గురించి, సీల్స్ ఎక్కడ ఉంటాయి, నాణాల మీద ఉంటాయి. సో సీల్ గ్రఫీ అంటే నాణాల గురించి చదివే శాస్త్రం. ఇక్కడ ఎపిగ్రఫీ అంటే ఇది కూడా ఒక శాస్త్రమే. గ్రాఫ్ ఏదైతే ఉందో, గ్రాఫ్ పట్టుకొని ఎక్కడికి వెళ్తాం మనం, గ్రాఫ్ కానీ మ్యాప్ కానీ మనం పట్టుకొని ఎక్కడికి వెళ్తాం, ఏవైతే ఈ శాసనాలు ఉన్నాయో అవి వెతకడానికి వెళ్తాం.
ఓకే, సీల్ అనే పదం వస్తేనే అవి సీల్స్ అన్నట్టు, నాణాలు అన్నట్టు. సీల్ రాలేదు, ఓన్లీ గ్రాఫ్ వచ్చింది అంటే, ఓన్లీ గ్రాఫీ అనే పదం వచ్చింది అంటే శాసనాలు అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటిసారిగా శాసనాలను వేయించిన రాజు ఎవరు అంటే అశోకుడు. రైట్, అశోక ద గ్రేట్ తెలిసిందే కదా. అశోకుడు ఏదైతే 13 పెద్ద పెద్ద శాసనాలు వేశారు, చిన్న శాసనాలు లెక్కలేనన్ని వేశారు. రైట్, అందులో ఫస్ట్ భారతదేశంలో మొదటిసారిగా అశోకుడే శాసనాన్ని వేశారు. ఆంధ్రదేశంలో మొట్టమొదటిగా శాసనాలు వేయించిన రాజులు మౌర్యులు. మౌర్యులు అంటే మళ్ళీ అశోకుడే. ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళే వేశారు. భారతదేశం మొత్తం మీద వేశారు, ఆంధ్రదేశంలో కూడా మొదటిగా మౌర్యులే వేశారు. రైట్, అయితే ఈ శాతవాహనులు ఆంధ్రదేశంలో మన తొలి ఆంధ్ర రాజులు ఎవరు వేశారు అంటే శాతవాహనులు. అందులో ఎవరు శాతవాహనులు అంటే కృష్ణుడు, కన్హా అంటాం. ఓకే, కృష్ణుడు ఫస్ట్ శాసనం వేశాడు. ఎలా గుర్తుపెట్టుకుంటాం కృష్ణుడు ఫస్ట్ వేశాడు అని? కృష్ణుడు ఇది చూడండి, నడుచుకుంటూ కృష్ణుడు ముద్రలు వేసుకుంటూ వస్తున్నాడు కదా, కాళ్ళు ముద్రలు వేసుకుంటూ వస్తున్నాడు కదా, అలా గుర్తుపెట్టుకోండి. కృష్ణుడు ఫస్ట్ ఏం చేశాడు, తన కాలు ముద్రలు లేదా శాసనాలు వేసుకుంటూ వెళ్ళాడు. రైట్, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, శాతవాహనుల శాసనాలపై అధ్యయనం చేసింది ఎవరు అంటే ఎవరు? బుహ్లర్. ఇక అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏం కనిపిస్తుంది? బ్రూ కనిపిస్తుంది, హార్లిక్స్ కనిపిస్తుంది. బ్రూ, హార్లిక్స్ రెండు కలిపి తాగుతూ శాతవాహనుల శాసనాల్ని అధ్యయనం చేసుకుంటూ వెళ్ళాడంట అతను. బ్రూ ప్లస్ హార్లిక్స్. ఇట్లా ఫన్నీగా గుర్తుపెట్టుకుంటేనే గుర్తుంటాయి, లేదంటే గుర్తుండవు. శాతవాహనుల అధికార భాష ఆల్రెడీ చెప్పాను నేను మీకు, ప్రాకృతం. విష్ణుకుండలి వరకు ప్రాకృతమే నడుస్తుంది. నెక్స్ట్, శాసనాలు ఎక్కడెక్కడ దొరికాయి అనేది ఈ లిస్ట్ అన్నట్టు. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చదువుకోండి. ఎక్కడెక్కడ దొరికాయి? నాసిక్లో, కన్హేరిలో, కార్లాలో ఈ పేర్లు ఇచ్చేస్తారు అన్నట్టు. శాతవాహనుల శాసనాలు ఈ కింది ప్రదేశాల్లో లభ్యమయ్యాయి లేదా లభ్యం అవ్వలేదు అన్నట్టు ఈ కింద పేర్లు ఇచ్చేస్తారు. ఒక్కొక్కటి చూసుకుందాం. నాసిక్ శాసనం ఉంది, కన్హేరి శాసనం ఉంది, ఇవన్నీ ఒక్కొక్కటి మనం చదువుకుంటాము. అయితే ఈ లిస్ట్ అయితే గుర్తుపెట్టేసుకోండి. గుర్తుపెట్టవసరం లేదు, నేను దానిలో చెప్తాను, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. నెక్స్ట్, ఫస్ట్ చూద్దాం. నానాఘట్ శిలా శాసనం అనేది ఎక్కడుంది, ఏంటి, ఈ శాసనం ఏం చెబుతుంది, ఎవరు వేయించారు? మీరు ఏం చేయాలంటే ఈ నానాఘట్ శిలా శాసనం ఏమంటారంటే శాతవాహనుల గురించి ఈ కింది శాసనం చెబుతుంది అని చెప్పి నానాఘట్ శాసనము లేదా జూనాగఢ్ శాసనం అని చెప్పి పేర్లు ఇచ్చేస్తారు. సో మనం నానాఘట్ శాసనం శాతవాహనులకు సంబంధించి అని చెప్పి గుర్తుపట్టాలి. రైట్, అది ఎవరు వేశారు అనేది కూడా క్వశ్చన్ రావచ్చు. మ్యాక్సిమం అది ఎవరు వేశారు. ఇంకా డెప్త్గా వెళ్ళాలి అనుకుంటే క్వశ్చన్ పేపర్లో ఏమని వస్తుందంటే నానాఘట్ శాసనం శాతవాహనుల గురించి ఏమి చెబుతుంది. ఓకే, నానాఘట్ శాసనం ఎవరి టైంలోది, ఎవరు వేశారు, ఏం చెబుతుంది, ఈ 3 పాయింట్స్ మనం చూసుకోవాలి. ఓకే, రైట్. నానాఘట్ శాసనం ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, మనం వేసింది ఎవరు? దేవి నాగానిక. మనం ఇలా నానాఘట్ శాసనంలో దేవి నాగానిక బాగా గుర్తుండిపోతుంది. మనం ఎక్కువ నానా ఉంది, ఇక్కడ నాని ఉంది, మనకు గుర్తుండిపోతుంది. ఎక్కువ మనం గుర్తుపెట్టుకోవసరం లేదు, ఎక్కువ కష్టపడవసరం లేదు. ఈవిడ ఎవరు అంటే మొదటి శాతకర్ణి భార్య. ఆల్రెడీ చెప్పాం కదా, సెంచరీ బాయ్ ఎవరైతే ఫస్ట్ సెంచరీ చేశాడో అతని భార్య నాగానిక. రైట్, ఈ భాష ఏంటి మనకు ఆల్రెడీ తెలిసిందే, ప్రాకృతం. అయితే నానాఘట్ శాసనానికి కీవర్డ్ ఏంటి? నానాఘాట్. ఘాట్ అంటే ఘాట్ రోడ్డు, మనకు తెలుసుగా, నిజంగానే ఘాట్ అన్నట్టు, నిజంగా కొండపైన లభ్యమైందే ఇది నానాఘాట్. ఘాట్ అంటే ఇలా వంకర్ టింకర్గా ఉండే ఘాట్ రోడ్డు అన్నట్టు మీరు ఇమాజిన్ చేసుకోండి. ఇమేజిన్ నేను మీకు క్లియర్గా ఇచ్చాను, ఇలా ఇమాజిన్ చేసుకోండి. నానా అనేది కూడా, నానా అంటే మనం నాన్నగారిని అనుకోవచ్చు, ఓల్డ్ పర్సన్ అనుకోవచ్చు, ఇలా. ఓకే, ఈ కీవర్డ్ అయినా గుర్తుపెట్టుకోండి, లేదా ఈ కీవర్డ్ అయినా గుర్తుపెట్టుకోండి. చాలా వరకు నానా ఘాట్ అనే కీవర్డ్తోనే నేను మన మినోమిక్ ఫామ్ చేస్తూ ఉంటాను. వైదిక క్రతువులు నిర్వహించుచున్న రాజుని ప్రశంసిస్తున్న శాసనం ఇది. మన మొదటి శాతకాన్ని ఏదైతే వైదిక ఋతువులు నిర్వహిస్తూ ఉన్నారో ఆయన్ని ప్రశంసిస్తూ వేసింది వాళ్ళ భార్య. రైట్, శాసనంపై గల ప్రతిమలు ఏమేమి ఉన్నాయి? ఆ ప్రతిమలు గుర్తులు ఫొటోస్ లాగా ఉన్నట్టు. ఇందులో భర్త మొదటి శాతకాన్ని ఫోటో ఉంది, తండ్రి మహారథి తరణకయూరు ఫోటో ఉంది, కుమారుల ఫోటో ఉంది, కుమారు హూకాశ్రీ, దాని తర్వాత శ్రీమద్ కుమార్ శాతవాహన గురించి, వేదశ్రీ పెద్ద కుమార్ ఎవరైతే ఉన్నారో ఈయన గురించి ఎక్కువ మనకి డిస్కషన్ జరుగుతుంది. వేదశ్రీ గురించి కూడా ఇందులో డిస్కషన్స్లో ఉన్నాయి.
రైట్. సారీ, ఇందులో ఇమేజెస్లో ఉన్నాయి. ఏదైతే ఆ రాక్ ఎడిక్ట్ ఉందో, ఆ శాసనం ఉందో, దాని మీద వీళ్ళ ఫొటోసు, వీళ్ళ ప్రతిమలు ఉన్నాయంట. రైట్, అది గుర్తుపెట్టుకోండి. మనకి ఇవి ఫ్లోలో వెళ్ళిపోతాయి, మనకి గుర్తుండిపోతాయి. దేవి నాగానికకి సంబంధించి లేదా మొదటి శాతకర్ణి గురించి చదివేటప్పుడు మనకి 3-4 సారి పాయింట్ రిపీట్ అవుతుంది, అక్కడ గుర్తుపెట్టేసుకోవచ్చు. పెద్ద గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏం లేదు. శాతవాహనులు ఏం చెబుతుంది, ఈ శాసనం ఏం చెబుతుందంటే, శాతవాహనులు మరాఠాల మధ్య వైవాహిక సంబంధం. అప్పట్లో మరాఠాలు ఉండేవాళ్ళు, వాళ్ళును శాతవాహనులు ఇద్దరు, వీళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అబ్బాయి అమ్మాయి వీళ్ళ అమ్మాయి అన్నట్టు మ్యారేజెస్ జరిగేవి, ఇచ్చిపుచ్చుకున్నట్టు జరిగేది. సో దాని గురించి, వైవాహిక సంబంధం గురించి ఈ శాసనంలో అక్కడక్కడ రాసింది అన్నట్టు. ఎలా గుర్తుపెట్టుకుంటాం? మరాఠాలు మనకి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అటువైపు వెళ్ళినప్పుడు, మహారాష్ట్ర, గోవా అటువైపు వెళ్ళినప్పుడు కొండ ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి. ముంబై ఇవన్నీ ఆ సైడ్లో ఏమవుతాయంటే కొండ ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి. మీరు గోవా వైపు వెళ్తున్నా సరే, ముంబై మహారాష్ట్ర వైపు వెళ్తున్నా, కొండ ప్రాంతాలు, కొండలు ఎక్కువ ఉంటాయి. ఓకే, ఈ శాతవాహనులు, ఆ కొండలు, మరాఠాలు ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేసి ఉంటే మరాఠా వైపు మీకు క్లియర్గా తెలుస్తుంది. కొండలు ఎక్కువ ఉంటాయి, మొత్తం ఇల్లు, దారులు మొత్తం కొండలే అక్కడ మొత్తం. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, ఈ శాసనం మొదటి శాతకర్ణి విజయాలు, అతని అప్రతిహత చక్ర, దక్షిణాధిపతి అనే బిరుదుల గురించి ఈ శాసనం చెబుతుంది. ఓకే, మనం ఎక్కువ డిస్కస్ కూడా చేయవలసిన లేదు దీని గురించి, ఎందుకంటే వాళ్ళ వైఫ్ వేసింది కాబట్టి వాళ్ళ హస్బెండ్ గురించి, అతని బిరుదుల గురించి చెబుతుంది. రైట్. నెక్స్ట్, ఈ శాసనం బుద్ధ గృహల్లో దొరికిందంట. బుద్ధ గృహల్లో ఏదైతే ఈ శాసనం ఎందుకు దొరికింది, గృహల్లో ఎందుకు దొరికింది ఈ శాసనం, నేను చెబుతూనే ఉన్నాను కదా. ఇది ఘాట్ రోడ్లు, ఘాట్ ఏదైతే ఘాట్ అనే కీవర్డ్ని చూసుకుంటే, ఘాట్ అంటే కొండ ప్రాంతాలు, గృహాలు ఎక్కడ ఉంటాయి, కొండల్లో ఉంటాయి. సో ఈ శాసనం, ఈ కింది శాసనాలు ఏవి బుద్ధ గృహల్లో దొరికినాయి అని చెప్పి అడిగేస్తారు. నానాగఢ్ శాసనం, జునాగఢ్ శాసనం అని అడుగుతారు. సో ఘాట్ అంటే ఏంటి, మనకి కొండ ప్రాంతాల్లో ఉండేది. సో మనకి గృహాల్లో దొరికిన శాసనం నానాగఢ్ శాసనం. రైట్. నెక్స్ట్, అధిగుంప శాసనం. అధిగుంప శాసనం, అధిగుంప శాసనం వేసింది ఎవడు? ఖారవేలుడు. ఇతను కళింగ పాలకుడు. ఖారవేలుడు కళింగ పాలకుడు. ఖా మనకు గుర్తుండిపోతుంది అలా. నెక్స్ట్, ఇతని పేరు వేసింది ఎవరు? అధిగుంప. ఎలా గుర్తుపెట్టుకుంటాము అంటే, అది అంటే ఉర్దూలో చెయ్యిని ఏమంటాం, హ్యాండ్ని ఏమంటాం? హాత్ అంటాం కదా. హాత్ అంటాం. ఉర్దూలో మన చేతిని హాత్ అంటాం, హాత్. అయితే ఈ అంటే హాదిని హాత్లా గుర్తుపెట్టుకోండి. వేలుడు, వేళ్ళు, మన చేతికి వేళ్ళు ఉంటాయి, హాత్, అలా గుర్తుపెట్టుకోండి. అధిగుంప శాసనం. రైట్. అధిగుంప శాసనం ప్రకారం ఖరవేలుడు తన 2వ పాలనా సంవత్సరంలో శాతకర్ణిని లెక్క చేయకుండా పశ్చిమంగా సైన్యాన్ని పంపాడు. రైట్. ఈ అధిగుంపుడు, ఈ ఖారవేలుడు ఏం చేశాడు? మన శాతకర్ణిని లెక్క చేయకుండా తన సైన్యాన్ని పంపించాడంట. ఆ సైన్యం కన్నాబెన్న నదిని చేరుకుంది. ముషిక నగరంపై దాడి చేసి బీభత్సాన్ని సృష్టించిందంట. అయితే ఇదంతా ఆ నగరాన్ని పితుండ అనే పేరు కూడా పెట్టినట్లు తెలుస్తుంది. ఇదంతా ఎవరు చెబుతుంది, ఎక్కడ రాసింది? అధిగుంప శాసనంలో రాసింది. ఈ శాసనం చతురంగ బలాలను గురించి ప్రస్తావిస్తుంది. చతురంగ బలాల గురించి ఏ శాసనం ప్రస్తావిస్తుంది అని క్వశ్చన్. దానికి మనం ఏం చేయాలా? అధిగుంప శాసనం అనేది మనకు గుర్తు రావాలా. ఎలా గుర్తొస్తుంది? చతురంగ బలాలు. చతురంగ బలాలు అంటే 4 రకమైన బలాలు. బలాలంటే చాలామంది, చాలా సైనికులు, గుంపులుగా సైనికులు వెళ్తారు. గుంపులుగా గుంప, అధిగుంప, గుంపులుగా అలా గుర్తుపెట్టుకోండి. చతురంగ బలాలు, అధిగుంప శాసనం ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్. నెక్స్ట్, నాసిక్ శాసనం. నాసిక్ శాసనం వేసింది ఎవరు? గౌతమి బాలశ్రీ. ఓకే, ఈవిడెవరు? గౌతమి పుత్ర శాతకర్ణి వాళ్ళ అమ్మగారు. రైట్. ఇక్కడి నుంచే మనకి గౌతమి తల్లి పేరు. మామూలుగా మనం ఏం చేస్తాం, తండ్రి పేరు పెట్టుకుంటామా, ఇంటి పేరు ఏం పెట్టుకుంటాం? తండ్రి పేరు పెట్టుకుంటామా లేదా? అలానే తల్లి పేరు ఇంటి పేరుగా పెట్టుకునే ప్రాసెస్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఓకే, ఈవిడ దగ్గర నుంచే, ఇతని కుమారుడి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. గౌతమి బాలశ్రీ ఈవిడ ఈ నాసిక్ శాసనం వేసింది. నాసిక్ శాసనం కీవర్డ్ మనం ఏమి గుర్తుపెట్టుకుంటాం? సిక్ అంటే బాగా పల్చగా కానీ, బాగా మనకి ఒంట్లో బాగాలేకపోతే సిక్ అవుతాం కదా. సో నాసిక్ శాసనంలో మన కీవర్డ్ సిక్ అనే వర్డ్ని గుర్తుపెట్టుకుంటాం. భాష అన్నిటికీ ప్రాకృతమే ఉంటుంది, మీకు తెలిసిందే. గౌతమి బాలశ్రీ కుమారుడు గౌతమి పుత్ర శాతకర్ణి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈవిడ కుమారుడు ఎవరు? గౌతమి పుత్ర శాతకర్ణి. ఇతను 23వ రాజు. గద్య రూపంలో ఉన్నది. గద్య రూపం మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం? పద్యాలు, గద్యాలు ఒకసారి మిమ్మల్ని పాట పాడమంటే, లేదు నా గొంతు బాగాలేదు,
ఒక గద్యం కానీ ఒక పద్యం కానీ పాడినాయన అంటే మనం ఏమంటాం, నా గొంతు బాగాలేదు ఇవాళ వద్దులే అంటాం. అంటే సిక్గా ఉన్నాను, నా గొంతు బాగాలేదు, పద్యం పాడలేను. గద్య రూపంలో ఉన్న కావ్యం ఈ కింది వాటిలో ఏది, గద్య రూపంలో ఉన్న శాసనం ఏది అని చెప్పి అడిగితే మనం నాసిక్, గద్య అనగానే పద్యం నేను పాడలేను, సిక్గా ఉన్నాను అని గుర్తు రావాలి మనకి. ఈ శాసనంలో బాలశ్రీ రాజశ్రీ పత్నిగా వర్ణించబడింది. నెక్స్ట్, ఈ శాసనం వశిష్ఠపుత్ర పులోమావి కాలంలో జారీ చేయబడింది. వశిష్ఠపుత్ర పులోమావి ఎవరు, వాళ్ళ కొడుకు అన్నట్టు. రైట్, అందులో ఆ టైంలో ఇది జారీ చేయబడింది. అప్పటికి గౌతమిపుత్ర శాతకర్ణి చనిపోయి ఉన్నాడు. ఆవిడ కొడుకు, గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకు వశిష్ఠపుత్ర పులోమావి. గౌతమిపుత్ర శాతకర్ణి చేసిన దండయాత్రలు, సాధించిన విజయాలు, ఘనతను మరియు సామ్రాజ్య విస్తరాన్ని, బిరుదుల గురించి ఈ శాసనం చెబుతుంది. రైట్, అలా వాళ్ళ కొడుకు చేసిన దాని గురించి తల్లి గొప్పలు చెప్పుకుంటుంది. ఈ శాసనం ప్రకారం గౌతమిపుత్ర శాతకర్ణి తన పిల్లలు తన తల్లి బాలశ్రీతో కలిసి లువర్హా కొండపై నివసించే భిక్షువులకు దాన ధర్మాలు చేసినట్టు కూడా ఈ శాసనం చెబుతుంది. ఈ శాసనం ఇంకా చాలా చెబుతుంది. అతను బౌద్ధ విహారాలు నిర్మించినట్లు ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. మన గౌతమిపుత్ర శాతకర్ణి గురించి చదువుకునేటప్పుడు మనకు క్లియర్గా వస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీరు ఫస్ట్ బేసిక్ నాసిక్ శాసనం శాతవాహనానికి సంబంధించి ఏ శాసనం చెబుతుంది అనగానే నాసిక్ శాసనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు వేశారు అనేది గుర్తుపెట్టుకోవాలి ఇందులో. రైట్, ఎక్కువ శాతం అందులోనే వస్తాయి. నెక్స్ట్, బిరుదులు ఏవైతే ఉన్నాయో, గౌతమిపుత్ర శాతకర్ణికి ఏవైతే బిరుదులు ఉన్నాయో, ఈ బిరుదులు పెద్ద పెద్ద బిరుదులు అన్నట్టు, నోరే తిరగవు ఈ బిరుదులు. సో ఈ బిరుదులన్నీ గుర్తుపెట్టుకోవాలి. 1-2 సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే గుర్తొచ్చేస్తుంది. ఇందులో మనకి ఒక్కొక్కటి బైఫాబ్రికేట్ చేసుకుంటూ వెళ్ళాలి. శాతవాహన కులయాస ప్రతిష్టాపకుడు అని చెప్పి ఉంది. ఏంటి, శాతవాహన కులాన్ని బాగా ప్రతిష్ఠింపజేశాడు అన్నట్టు. ఎవరు, గౌతమిపుత్ర శాతకర్ణి. శక, యవన, పహలన, ఏదైతే ఈ శక వంశం ఉందో, యవన వంశం ఉందో, అప్పట్లో ఉండే వంశాలు ఇవన్నీ, వీటన్నిటిని గౌతమిపుత్ర శాతకర్ణి ఏం చేశారంటే అందరినీ ఓడించి ఈ శాతవాహన వంశాన్ని డెవలప్ చేశాడు అన్నట్టు. నెక్స్ట్, అలా బైఫాబ్రికేట్ చేసుకుంటూ ముక్కలు చేసుకుంటూ చదువుకుంటే గుర్తుండిపోతుంది. బిరుదులు, ఎవరి బిరుదులు, వశిష్ఠపుత్ర పులోమావి. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ బిరుదులు కూడా ఈవిడ మెన్షన్ చేసింది. దక్షిణ భదేశ్వరుడు కానీ, నవనగర స్వామి అని చెప్పి ఇలా ఇందులో చేసింది. వాళ్ళ గురించి వచ్చినప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఎర్రగుడి రాజుల మందిరి శాసనం. ఎర్రగుడి శాసనం బాగా ఫేమస్. ఇందులో క్వశ్చన్స్ తక్కువ ఉంటాయి, కాకపోతే ఎర్రగుడి శాసనం మీద శాతవాహనులకు చెందిందా కాదా అన్నట్టు చాలాసార్లు ఇందులో వచ్చింది అన్నట్టు. శాతవాహనుల గురించి డిస్క్రిప్షన్ ఉందా లేదా అని చాలాసార్లు క్వశ్చన్ వచ్చింది. ఇది కర్నూలు జిల్లాలో ఉంది. వేసింది ఎవరు, అశోకుడు. రైట్, అశోక ద గ్రేట్ వేశారు. భాష ఏంటి, ప్రాకృతం. ఇది గురు శిష్యుల మధ్య సంబంధాన్ని తెలియజేస్తుందంట. ఎలా గుర్తుపెట్టుకుంటాం, ఎర్రగుడి అనే దాంట్లో మనం ఏం పెట్టుకుంటాం, కీవర్డు రెడ్, ఎరుపు రంగు గుర్తుంది కదా, రెడ్ అన్నట్టు. ఈ అశోకుడు వేశాడు అని చెప్పి ఎలా గుర్తుపెట్టుకుంటాం, అశోకుడు ముందు తన 99 మంది బ్రదర్స్ని చంపాడు అని చెప్పి ఒక చిన్న కాంట్రవర్సీ ఒకటైతే ఉంది. రైట్, అది చంపాడా లేదా, కొన్ని పుస్తకాలు చంపాడు అంటాయి, కొన్ని పుస్తకాలు చంపలేదు అంటాయి. మీరైతే ప్రస్తుతానికి చంపాడు అని అనుకుందాం. అయితే ఇతనేంటి, బాగా క్రూరుడు, ముందు క్రూరుడు, తర్వాత తను జైన బౌద్ధ మతాల గురించి ప్రీచింగ్ చేస్తూ అదంతా మారిపోయాడు అనుకోండి. అశోకుడు క్రూరుడు, ముందు క్రూరుడు, దాని తర్వాత మంచోళ్ళ మారిపోయాడు. సో క్రూరుడు కదా, సో క్రూరుడుగా ఉన్నప్పుడు ఎర్రగుడి శాసనం, ఇతను తన బ్లడ్ రెడ్ గురించి డిస్క్రైబ్ చేస్తూ ఎర్రగుడి శాసనం వేశాడు. చూడండి, ఈ ఇమేజ్లో కూడా నేను ఎగ్జాంపుల్ మీనోమిక్ లాగా క్రియేట్ చేశాను. రైట్, భాష ఏంటి, యాజ్ యూజువల్ ప్రాకృతంగా ఉంటుంది అన్నిటికీ. ఇది గురు శిష్యుల మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. ఈ గురు శిష్యులు ఎవరు అనేది మనకు అంత నీడ్ లేదు, తర్వాత మీకు మన గౌతమిపుత్ర శాతకర్ణి వచ్చేటప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఇది గురు శిష్యుల మధ్య. గురు శిష్యులు ఎలాగో, ఇప్పుడు శిష్యుడు ఏమైనా తప్పు చేస్తే ఏం చేస్తాడు, గురువు ఏం చేస్తాడు, కర్ర పట్టుకొని కొడతాడు, తన చెయ్యి ఎర్రగా అయ్యే వరకు కొడుతూనే ఉంటాడు గురువు అని గుర్తుపెట్టుకోండి. ఈ ఎర్రగుడి శాసనంలో గురు శిష్యుల మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. ఆంధ్రదేశంలో మౌర్యుల పాలన ఉందని నిర్దేశించిన శాసనం ఇది. అవును, అశోకుడు వేశాడు కాబట్టి ఇంకెవరి పాలన ఉంటుంది, అశోకుడు ఎవడు, మౌర్యులే కదా. రైట్, అలా అన్నట్టు. శాతవాహనులు మౌర్యుల సామంతులు మరియు ఆంధ్రభృతులని ఈ శాసనం చెబుతుంది. అంతే కదా, ఎప్పటి నుంచో అనుకుంటుంది కదా. అశోకుడు అక్కడ ఏపిచ్చాడు అంటే అశోకుడు వచ్చినట్టే కదా, వచ్చాడు అంటే అక్కడ శాతవాహనులు ఉన్నాడు కాబట్టి వాళ్ళ సామంతులు అన్నట్టు మినిమం మనం గెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, అమరావతి శాసనం.
నేను బిర్యానీస్ ఉన్నాయని చెప్పి ఈజీ అవుతున్నారా? చూద్దాం, దీనికి కూడా కీవర్డ్ ఒకటి ఉంది. మన కీవర్డ్స్ అన్నీ ఎవ్రీడే లైఫ్లో ఏదైతే మనం వాడుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం, వాటితోనే పెట్టుకోవాలండి. మనం అలా పెట్టుకుంటేనే, అలా లింక్ చేసుకుంటేనే మనకు గుర్తొస్తుంది. లేదంటే ప్రతిదానికి మనం గుర్తుపెట్టుకోలేము. వేసినది ఎవరు? రెండవ పులోమావి. భాష ఏంటి? ప్రాకృతం. ఆంధ్రదేశంలో శాతవాహనులు వేయించిన తొలి శాసనం ఇది. నాగాబు అనే తొలి తెలుగు పదం ఈ శాసనంలో కనిపిస్తుంది. బట్టిప్రలో ఉన్న పాలనా కేంద్రం సింహగోష్ఠి అనేది కూడా ఈ శాసనంలో ఉంది. ఈ శాసనం అమరావతి స్తూనపు ప్రకారము ద్వారా స్తంభంపై చెక్కి ఉన్నది. అమరావతి స్తూపం అమరావతిలో ఉంది కాబట్టి అమరావతి స్తూపం మీద చెక్కు ఉంటుంది కదా, మినిమం మనం గెస్ చేయగలం. పులోమావి కాలంలో శాతవాహన సామ్రాజ్యం ఆంధ్ర కోస్తాంధ్రకి వ్యాప్తి చెందిందని మనం ఈ శాసనం తెలియజేస్తుంది. పులోమావి కాలంలోది ఇది. ఓకే, పులోమావి వేయించాడు కాబట్టి ఇది పులోమావిది కాలంలోదే. ఇంతవరకు మనం ఎక్కువ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆంధ్ర కోస్తాంధ్ర, అమరావతి ఎక్కడ ఉంది? అమరావతి ఆంధ్ర కోస్తాంధ్ర వైపే ఉంది కదా, సో ఇక్కడే ఉంది కదా అమరావతి, ఈ కోస్తాంధ్ర వైపే ఉంది కాబట్టి వీళ్ళ ఆధిపత్యం కోస్తాంధ్ర వైపు వ్యాపించిందని చెప్పి మనం ఈ శాసనం ద్వారా తెలుసుకుంటాము. అయితే ఈ శాసనము రెండో పులోమావి వేయించారు. ఇతను నాగాబు అనే కొత్త తెలుగు పదం ఇందులో మనకి కనిపిస్తుంది. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ అన్నట్టు. సరే, బిర్యానీస్ గురించి వచ్చేద్దాం. ఈ పులోమావి ఒకటవ పులోమావి, రెండవ పులోమావి, మూడవ పులోమావి అని చెప్పి ముగ్గురు ఉన్నారు. వీళ్ళు మనం బాగా కన్ఫ్యూజ్ అయిపోతుందాం, ఒకటా రెండా మూడా. ఎగ్జామ్లో కూడా మీకు క్లియర్గా అమరావతి శాసనం ఒకటా రెండా మూడా అని చెప్పి ఇచ్చేస్తాడు. వేరే రాజుల పేర్లు కూడా ఇవ్వసరం మీకు కన్ఫ్యూజ్ చేయాలంటే. రైట్, ఇది ఎలా గుర్తుపెట్టుకుంటాం? ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటి? ఒకటవ పులోమావి గుర్తుపెట్టుకుంటాం. పులో అంటే మనకేం కనిపిస్తూ ఉంది? పలావ్ కనిపిస్తుందా లేదా? ఇప్పటి నుంచి పులోమావి పేరు గుర్తు రాగానే మీకు పలావ్ గుర్తు రావాలి. రైట్, రెండవ పులోమావి అన్నా సరే పలావే, మూడవ పులోమావి అన్నా సరే పలావే. కాకపోతే 3 పూటల, రైట్, 3 పూటల బిర్యానీ తింటామంట మనం. రైట్, మన ఆంధ్రప్రదేశ్లో మన తెలుగు వాళ్ళకి 3 పూటలేండి, రాత్రి పెట్టినా బిర్యానీ తినేస్తాం మనం. పులోమావి పలావ్ అని చెప్పి గుర్తుపెట్టుకుంటాం. ఫస్ట్ పలావ్, పొద్దునే ఏం తింటాం? మామూలు పలావ్ రైస్ తిందాం అనుకున్నాం. రెండవ పూట ఏం తింటాం? చికెన్ బిర్యానీ తిందాం అనుకున్నాం, చికెన్ పలావ్ తిన్నాం. రైట్, మూడో పూట మటన్ బిర్యానీ, మటన్ రైస్. రైట్, ఇలా 3 పూటలు తింటే ఏమవుతుందండి? డైజెస్ట్ అవ్వక చచ్చిపోతాం. రైట్, ఈ మూడవ పులోమావి 3 పూటల బిర్యానీ తిన్నాడు కాబట్టి ఇతను చివరి రాజు. తర్వాత చదువుతాను, గుర్తొచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. ఇతను చివరి అతను. మూడో పులోమావి 3 పూటల బిర్యానీ తింటే చచ్చిపోక ఏం జరుగుతుంది? చివరి రాజు. దీంతో ఇతనితో వంశం కూడా, శాతవాహనుల వంశం కూడా ఆగిపోతుంది. ఇంకా చిన్న రాజులు వస్తారు కానీ ఇతనే ఫైనల్ చివరి రాజు అన్నట్టు. రైట్, ఒకటో పులోమావికి ఓన్లీ రైస్ గుర్తుపెట్టుకోండి, రెండో పులోమావికి చికెన్ రైసు, మూడో పులోమావికి మటన్ రైస్లా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, రెండో పులోమావి అనేది మనకి అమరావతి శాసనం. ఓకే, మనకి అమరావతిలో మీరు అబ్జర్వ్ చేసుకుంటే కోల్డ్ ఫార్మ్స్ ఎక్కువ, కోళ్ళ ఫారాలు ఎక్కువ. మీరు ఒక్కసారి అమరావతి రోడ్డు వైపు వెళ్ళి చూడండి, దారి మొత్తం కోళ్ళ ఫారంలే కనిపిస్తూ ఉంటాయి. ఓకే, రెండో పులోమావి అమరావతి, చికెన్ ఫార్మ్స్ ఎక్కువ. ఈ చికెన్ కోడితో మనం లింక్ చేసుకుంటాం రెండో పులోమావిని. మూడో పులోమావిని మేకతో లింక్ చేసుకుంటాం, గోడుతో లింక్ చేసుకుంటాం మూడో పులోమావిని. ఒకటో పులోమావిని జస్ట్ పలావ్తో రిలేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. కన్ఫ్యూజన్ ఏమి ఉండదు, క్లియర్గా ఉంటుంది. ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళండి, మీకు గుర్తుండిపోతుంది. రెండో పులోమావి అనగానే చికెన్ గుర్తు రావాలా. అమరావతి దారిలో అమరావతి శాసనం వేసింది ఎవరు? ఒకటా రెండా మూడా? అమరావతి దారిలో ఏముంటుంది? అమరావతి వెళ్ళేటప్పుడు దారిలో కోళ్ళ ఫారం, దారిలో ఎక్కడ చూసినా కోళ్ళ ఫారంలు ఉంటాయి. సో రెండో పులోమావి కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ జూనాగఢ్ శాసనం. ఇప్పుడని కాదు, నేను తర్వాత ఫ్యూచర్లో ఒకటో పులోమావి గురించి చెప్పేటప్పుడు కూడా నేను ఇదే మీకు లింక్ చేస్తాను. రెండో పులోమావి గురించి చెప్పేటప్పుడు చికెన్ ఫారం గురించి లింక్ చేస్తాను. మూడో ఫారంలో గోటు, ఏవైతే మేకలు ఉన్నాయో వాటిని లింక్ చేసుకుంటూ చెప్తాను నేను మీకు. రైట్, జూనాగఢ్ శాసనం కీవర్డ్ ఏంటి? జున్ను. మనం తింటూ ఉంటాం కదా, జున్ను తింటాం. రైట్, వేసింది ఎవరు? శకరుద్రదానుడు ఇతను వేశాడు. సంస్కృతంలో జారీ చేసిన మొదటి శాసనం అంటే ఇది. సంస్కృతంలో ఉన్న శాసనం ఇది. సంస్కృతం ఎందుకు సంస్కృతంలో ఉంది? సంస్కృతం ఎలాంటిది? అప్పట్లో మా సంస్కృత మాస్టర్ చెబుతూ ఉండేవాడు, సంస్కృతం చాలా బాగుంటుంది, అదే ప్రతి లాంగ్వేజ్కి, తెలుగు కానీ తమిళానికి కానీ ఏదైనా పుట్టింది సంస్కృతంలో నుంచే. అది ఎంత బాగుంటుంది అంటే మీరు చదువుకుంటూ వెళ్తే ఇంకా చదవాలనిపిస్తూ ఉండిద్దంట. పద్యాలు రాసుకుంటూ చెప్తుంటూ వెళ్తే ఇంకా చదవాలి, చేసుకోవాలి
చదవాలి అనిపిస్తూ ఉండిద్దంట. సో జున్నులా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను నేను. జున్ను కూడా అంతే కదా, తిన్నంత తింటుంటే తినాలనిపిస్తూ ఉంటూనే ఉంటుంది. ఒక ఇదవ్వదు, అది తింటుంటే ఎంత తిన్నా తినాలనిపిస్తూనే ఉంటుంది. సో సంస్కృతంలో మొదటిగా జారీ చేసిన శాసనం ఏది జునాగఢ్ శాసనం. శాతవాహనులు మరియు ఉజ్జయిని శతువుల వైవాహిక సంబంధాల గురించి తెలియజేసింది. ఓకే, ఈ ఉజ్జయిని అనే ఊరిలో ఏదైతే లేదా ఉజ్జయిని అనే ఏదైతే రాజ్యం ఉందో వాళ్ళకి శాతవాహనులకి మ్యారేజ్ రిలేషన్ అంట. ఉజ్జయిని ఎలా గుర్తుపెట్టుకుంటాం? జున్ను ఎక్కువ ఉంది కదా, ఉజ్జయినిలో ఎక్కువ ప్రెషర్ అవుతున్న వాడిది అన్నట్టు. రుద్రదాముడు తన కుమార్తె రుద్రమణికను శాతవాహన రాజైన వశిష్ఠపుత్ర శాతకర్ణికి ఇచ్చి వివాహం చేశాను. ఈ జూనాగఢ్ శాసనం మనకి నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ ఏదైతే మ్యారేజెస్ రిలేషన్స్ ఉన్నాయో దాని గురించి మనకి ఈ శాసనం చెబుతుంది. అలానే ఇది పెద్ద స్టోరీ ఒకటి ఉంది. రుద్రదాముడు తన కుమార్తెను ఎందుకు ఇచ్చాడు, తను హెల్ప్ కోసం అని చెప్పి ఇచ్చాడు, హెల్ప్ చేయడానికి. కానీ మామగారు హెల్ప్ కోసం రాలేదు. దాని స్టోరీ గురించి మళ్ళీ మనం ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు, ఆ టాపిక్ వచ్చినప్పుడు క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఏంటి? భట్టిప్రోలు నిగమ సభ శాసనం. భట్టిప్రోలు శాసనం అనేది మెయిన్. ఈ నిగమ సభ అనేది ఒక సభ జరుగుతుంది అక్కడ, దాని గురించి ఈ కీవర్డ్ వచ్చింది. దాన్ని ఎక్కువ గుర్తుపెట్టుకోకండి. భట్టిప్రోలు శాసనం అనేది గుర్తుపెట్టుకోండి. వేసింది ఎవరు? కుబేరుడు. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటాం కుబేరుడు వేశాడు అనేది? నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ భట్టి అనేది కీవర్డ్ ఏంటి? భట్టి మనం ఆల్రెడీ ఏదైనా కుకింగ్ కానీ ఏదైనా చేసుకుంటున్నప్పుడు మనం పొయ్యి పెట్టుకుంటాం కదా, పొయ్యి బట్టి అంటాం కదా, పొగ పెట్టుకుంటాము, పొగ బట్టి అంటాము. ఇలా మనం ఏదైతే కుకింగ్ చేసుకుంటున్నప్పుడు ఏదైతే పొగ బట్టి కానీ పొయ్యి బట్టి కానీ మనం ఏదైతే వాడతామో దాన్ని కీవర్డ్ కింద వాడుకుంటాము. ఈ కుబేరుడు ఎవరైతే ఉన్నారో ఈ కుబేరుడు మనం ఈ పేర్లు వింటూ ఉంటాం. కుంభకర్ణ, కుబేరుడు, ఇలా డిఫరెంట్ నేమ్లు వింటూ ఉంటాం. బకాసురుడు ఇలా వింటూ ఉంటాం కదా. ఏదైతే ఈ కుంభకర్ణ, కుబేరుడు, బకాసురుడు ఎప్పుడు వింటాం? వీళ్ళు ఎక్కువ తింటారు, లంచ్ డిన్నర్ ఏదైనా సరే కుంభాలు తింటారు అని చెప్పి మనం వింటూ ఉంటాం కదా. అలా ఏదైతే ఈ బట్టి మీదే కదా కుక్ చేసేది. అలా మీరు బట్టి అనేది రాంగ్లోనే మీకు భట్టిప్రోలు శాసనం ఎవరు వేశారు అనంగలోనే కుబేరుడు, లేదంటే గౌతమిపుత్ర శాతకర్ణి, లేదంటే నానా, ఇంకా ఇలా పేర్లు డిఫరెంట్ పేర్లు వచ్చేస్తాయి. మీరు అలాంటప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే భట్టిప్రోలు అనంగులోనే మీ మైండ్లో ఈ కుకింగ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, ఫైర్ ఎలిమెంట్, ఇది గుర్తొచ్చేసేయాలి, రైట్? అలాంటప్పుడు నెక్స్ట్ మీకు ఈ కుబేరుడు నిగమ సభలు అబ్జర్వ్ చేశాడు. నిగమ సభలు ఏవైతే జరుగుతున్నాయో వాటిని అబ్జర్వ్ చేశాడు. నగరపాలిక సభలైన నిగమ సభలు, ప్రస్తుతం ఏవైతే సభలు జరుగుతూ ఉంటాయి కదా, పార్లమెంట్ సిట్టింగ్స్ ఉంటాయి, మండల్ లెవెల్ సిట్టింగ్స్ ఉంటాయి, మండల ప్రజా పరిషత్లో మీరు ఎల్లుంటే గ్రామ సభలు జరుగుతూ ఉంటాయి. అలానే నిగమ సభలు అని చెప్పి ఫస్ట్ టైము ఈ ఏదైతే భట్టిప్రోలు శాసనం ఉందో అది చెబుతుంది. ఎలా గుర్తుపెట్టుకుంటాం? ఎప్పుడైనా మనం లంచ్ కానీ డిన్నర్ కానీ కూర్చున్నాము అంటే ఎలా కూర్చుంటాం? చాలామంది డైనింగ్ టేబుల్లో ఒక సభ చేసుకుంటున్నట్టు కూర్చోమా? అలా గుర్తుపెట్టుకోండి. నిగమ సభలు, సభ ఒకటి జరుగుతుందంటే ఫాలోడ్ బై డిన్నరు, ఫాలోడ్ బై లంచ్ ఉంటుంది కదా. ఆ రోజు సభ జరుగుతుంది అంటే ఆ రోజు మధ్యాహ్నం డిన్నరో లంచో ఉంటుంది అని చెప్పి ఈ భట్టిప్రోలు శాసనంలో మనకి ఈ నిగమ సభల గురించి చెబుతుంది, రైట్? నెక్స్ట్ శాతవాహనుల కాలం నాటి పట్టణ పరిస్థితులు కూడా ఈ శాసనం చెబుతుంది. నెక్స్ట్ మెకధోని శాసనం. మెకధోని శాసనంలో మనం కీవర్డ్ ఏం పెట్టుకుంటాం? మేక, గోట్ అన్నట్టు. ఈ గోట్ని మనం కీవర్డ్గా, ఈ విలేజెస్లో ఏవైతే గోట్స్ ఉంటాయో ఆ గోట్స్ని మనం కీవర్డ్గా యూజ్ చేసుకొని మనం గుర్తుపెట్టుకుంటాం. వేసింది ఎవరు? మూడవ పులోమావి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఫస్ట్ పులోమావికి గుర్తేంటి? ఓన్లీ రైస్ అన్నట్టు. సెకండ్ పులోమావికి గుర్తేంటి? చికెన్ రైస్ అన్నట్టు, చికెన్ బిర్యానీ అన్నట్టు. మూడో పులోమావికి గుర్తేంటి? చెప్పాను కదా మీకు, పలావ్ అంటే పులో అంటే పలావ్ అన్నట్టు. మూడో పులోమావికి మటన్ బిర్యానీ అన్నట్టు. గుర్తుందా లేదా? ఇలా మీరు ఎంత ఫన్నీగా గుర్తుపెట్టుకుంటేనే అది అన్ని ఎక్కువ రోజులు గుర్తుంటుంది. ఓకే, ఈ ఏదైతే మూడో పులోమావి ఉందో అతను మటన్ అన్నాను కదా, వేసింది ఎవరు? ఇక్కడి నుంచే ఈ కీవర్డ్ నేను ఫ్రేమ్ చేశాను, మీకు గుర్తుందో లేదో, రైట్? మూడో పులోమావి వేసింది ఎవరు? మూడో పులోమావి అంటే మీకేం గుర్తు రావాలి? మెకధోని శాసనం గుర్తు రావాలి, రైట్? ఇది ఎక్కడ దొరికింది అంటే బళ్ళారి ప్రాంతం, కర్ణాటకలో దొరికింది. చివరి శాతవాహన చక్రవర్తి అన్నాను కదా, 3 పూటలు మీరు బిర్యానీ తింటుంటే మూడో పూట కూడా పలావ్ తిన్నాడు. మూడో పూట కూడా పలావ్ తింటుంటే ఏమవుతాడు? చచ్చిపోతారు.
డైజెస్ట్ అవ్వక. ఇతను చివరి శాతవాహన చక్రవర్తి. ఇతని తర్వాత అయిపోయింది, ఇంకా శాతవాహన డైనెస్టీ అయిపోయింది. శాతవాహనుల రాజ్యపతనం గురించి చెబుతుంది. చూడండి ఎంత క్లియర్గా, ఎంత నీట్గా అర్థమవుతుందో. మూడు పూట్ల ఇతను పలావ్ తింటాము, డైజెస్ట్ అవ్వక చచ్చిపోవటము, ఇతను మూడో పులమావి, ఇలా లింక్ చేసుకుంటూ చదవగలిగితే మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. రైట్. గ్రామ పాలన మరియు గ్రామంలో ముఖ్య శాంతి భద్రతా అధికారి అయిన గుల్మిక వివరాలను అందిస్తుంది ఈ శాసనం. గ్రామ పాలన గురించి ఏ శాసనం చెబుతుంది అంటే మీరేం చెప్పగలరు? గ్రామ పాలన గురించి, గుల్మిక గురించి ఏం చెబుతుంది అంటే, ఎగ్జాంపుల్ మెకధోని శాసనం అన్నాను నేను, ఇంకో ఎగ్జాంపుల్ జునాగఢ్ శాసనం అన్నాను. ఏది మీకు దగ్గరలో లింక్ అవుతా ఉంది? మెకధోని అంటే నేను చెప్పాను కదా, గోడ్స్ అని చెప్పి. మేకలు ఎక్కడ ఉంటాయి? విలేజెస్లోనే ఎక్కువ ఉంటాయి. గుర్తుందా లేదా నేను చెప్పింది? ఇలా గుర్తుపెట్టుకోండి, మేకలు విలేజెస్లో ఎక్కువ ఉంటాయి. మెకధోని శాసనమే గ్రామ పాలన గురించి చెబుతూ ఉంది. రైట్. నెక్స్ట్ ఈ చిన్న శాసనం ఉన్నాగఢ్ శాసనం మంత్రిమండలి గురించి చెబుతుంది. దాని తర్వాత అందెశిల శాసనం శాతవాహనుల పరిపాలన గురించి చెబుతుంది. సో దట్స్ ఇట్ ఫ్రెండ్, దట్స్ ఇట్ ఫర్ టుడే.